తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ సంస్థ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా వివిధ ఎస్టీ సంఘాల నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ 18,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసింది. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 8 నెలల కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత డబ్బును వెచ్చించడం సాధ్యం కాదు. కానీ మిగతా అన్నిటిని బంద్ చేయించి రేవంత్ రెడ్డి గారు 18,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రతిపక్ష పార్టీ రైతులను అసంతృప్తి రెచ్చగొట్టడమే ఎజెండాగా పెట్టుకున్నటువంటి స్థితి ఉంది. 18,000 కోట్లు రైతులకు డైరెక్ట్ గా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోని దాదాపు 4 లక్షల మంది రైతులకు ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నం వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు చేస్తా ఉన్నారు. అయితే ఏ రైతులకు రుణాలు మాఫీ అయినాయో వాళ్లకు సంబంధించినటువంటి పత్రాలను బ్యాంక్ అధికారులు ఆ రైతులకు అందజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. అది అందజేయకపోవడం వల్ల రైతులకు రుణమాఫీ అయిన తర్వాత కూడా బెనిఫిట్ పొందినం అనేటటువంటి భావన వాళ్ళకు రావట్లేదు. అది రావాలంటే ఖచ్చితంగా రుణమాఫీ అయినటువంటి వాళ్ళందరూ కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్లి మీ పాస్ పుస్తకాలను తెచ్చుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2 లక్షలకు పైగా అప్పున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా ఒక క్లారిటీతోని ప్రభుత్వం దానికి సంబంధించి రుణాన్ని కూడా మాఫీ చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నది. అయితే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ బ్యాంకర్స్ కొందరు ఒప్పుకోనటువంటి పరిస్థితి వల్ల కొంత లేట్ అవుతున్నది. బ్యాంకర్ 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు గనక ఆ డబ్బు కడితే మేము మీరు ఇచ్చిన రుణ 2 లక్షలను కలిపి అది మాఫీ చేసి వాళ్ళకి పత్రాలు అందిస్తామనేటటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దాని మీద ఆలోచిస్తా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఆలోచిస్తా ఉన్నారు. ఒకవేళ అదే పరిస్థితి ఉంటే నేరుగా 2 లక్షల రూపాయలు రైతుల ద్వారా వాళ్ళ అకౌంట్ లో కట్టించి చేసేటటువంటి విధానాన్ని కూడా తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి రైతుకు రుణమాఫీ చేయడం బాధ్యతగా తీసుకున్నాం. ఇప్పటికే దాదాపు 95 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేశారు. 3,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గమనించండి, మీరు ఆర్టీసీ ఉంటదా మూతపడతదా అనేటటువంటి స్థాయి ఉండేది మా ప్రభుత్వం. లోన్ విషయంలో అదే పార్టీ ఎన్నికల కంటే ముందే 25 లక్షల ఎకరాల భూమి అసైన్మెంట్ భూమి ఎస్సీఎస్లకు ఇచ్చినటువంటి భూమి ఈ రాష్ట్రంలో ఉంది. ఇది 1976లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 72లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గరిష్ట భూ పరిమితి చట్టాన్ని తీసుకొచ్చి భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూమిని తీసి పేద ప్రజలకు ఇచ్చింది. 1 ఎకరము 2 ఎకరాలు ఎస్సీలకు ఎస్టీలకు. ఎందుకు ఇచ్చింది? ఆ రోజు అసైన్డ్ పట్టాగా ఎందుకు పెట్టారు దాన్ని అంటే భూస్వాముల దగ్గర నుంచి తీసుకున్నారు. ఈ భూస్వాములు బలవంతులు, ఇచ్చేటటువంటిది ఎస్సీ ఎస్టీల పేదవాళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళు ఎప్పుడన్నా మళ్ళీ వెనక్కి గుంజుకుంటారు అనే భయంతో ఎవరు గుంజుకున్నా ఒకవేళ ఆ బాధితుడు గనక ఎవరికైతే ఇచ్చినామో వాళ్ళు అనుభవదారులు ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి ఎవరు వెనక్కి తీసుకున్నా మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకునేటటువంటి క్లాజ్ పెట్టి అసైన్డ్ పట్టాగా పేద వర్గాలకు ఇచ్చినాం. ఇవాళ పేదవాళ్లు, అందులో ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళ భూముల్ని వాళ్ళు రక్షించుకోగలిగినటువంటి స్థాయికి వచ్చిరనేటటువంటి విషయం అర్థమయ్యే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూమిని పట్టా భూమిగా మారుస్తామనేటటువంటి అష్యూరెన్స్ మేము ఇచ్చాం. ఇవాళ త్వరలో ఈ అసైన్డ్ భూములన్నీ కూడా పూర్తి స్థాయి పట్టాలతోని వాళ్ళకు అందజేసేటటువంటి అవకాశం ఉంది. భూమి వాళ్ళ దగ్గర ఉంది, కాయిదాలు ఇవ్వాలి, అది మేము చేస్తాం. నంబర్ 1. నంబర్ 2, ఇందులో 7 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. గత ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్నది కావచ్చు, అదే విధంగా కొంతమంది అమ్ముకున్నటువంటి భూములు కావచ్చు. దాదాపు అందులో 2.5 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమై వేరోళ్లు దున్నుకొని బతుకుతున్నారు. దాన్ని కూడా మళ్లీ వెనక్కి ఆ పేదలకు ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం. తెలవక కొన్నటువంటి వాళ్లకు కూడా కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వరకు కల్టివేషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీలకైతేనేమో 10 సంవత్సరాలు కల్టివేషన్ లో ఉన్నటువంటి వాళ్లకు అది 10 ఎకరాల వరకు. అదేవిధంగా ఎస్సీలు బీసీలు నాన్ ట్రైబల్స్ అయితే నాన్ ఏజెన్సీ ఏరియాలోనైతే 3 తరాలుగా కల్టివేషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి హక్కులను కల్పించడం కోసం ఫారెస్ట్ రైట్ యాక్ట్ ను తీసుకొచ్చాం. అది ఇంప్లిమెంట్ గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 3,16,000 ఎకరాలకు మేము పట్టాలు ఇచ్చినాం. గత ప్రభుత్వం 4,05,000 ఎకరాలు ఇస్తున్నామని చెప్పి కాయిదాలు కూడా ఇవ్వకుండా మార్కింగ్ కూడా చేయకుండా వదిలిసిపోయింది. ఇప్పటికి కూడా చాలా దిక్కులు అన్యాక్రాంతమై ఫారెస్ట్ అధికారులు దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా రిస్టోర్ చేసి ఆ గిరిజనులకు, ట్రైబల్స్ కు, నాన్ ట్రైబల్స్, మీ నిజామాబాద్ జిల్లాలో 5th షెడ్యూల్ ఏరియా లేదు కాబట్టి నాన్ ట్రైబల్స్ కూడా సంబంధించి 3 తరాలుగా ఉన్నటువంటి వాళ్లకు, ఫారెస్ట్ భూములు దున్నుకుంటున్నటువంటి వాళ్లకు హక్కు పత్రాలను కల్పించడం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది.
కొత్తగా 4,000 ఉద్యోగుల నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మాత్రమే అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఉచితంగా తక్కువ పైసలతో ప్రయాణం చేసేటటువంటి ఒక ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడమే కాక దాదాపు 20,000 మంది ఉద్యోగులను ఇవాళ నిలబెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఆర్టీసీ నిలబెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ ఆర్టీసీలో కొత్త బస్సులు, కొత్త ఉద్యోగాలు, కొత్త కండక్టర్లు, కొత్త డ్రైవర్లు, కొత్త మెకానిక్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చేటటువంటి స్థితిని ఇవాళ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఏం చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని అడ్డికి పావుషేరు అమ్ముకుందామని చూసింది. చివరికి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి జాగలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, పెట్రోల్ బంకులకు లీజుల పేరు మీద ఇచ్చుకున్నటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని. అయితే ఇవాళ ఆర్టీసీని అభివృద్ధిలో తీసుకొచ్చి లాభాల్లో తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. అదొక్కటే కాదు, మీరు గుర్తుపెట్టుకోండి, మొత్తం కార్పొరేషన్స్ అన్ని కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్స్ అన్ని కూడా ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా గత ప్రభుత్వం పండబెడితే ఈ ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి వాటిని అభివృద్ధిలో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాము. అదే విధంగా ఇవాళ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇప్పటికే 35,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం. దాదాపు 78,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇంకా నోటిఫికేషన్లు రాబోతున్నాయి. 15 నెలల్లో ఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నారో ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ను డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి ఉద్యోగి చదువుకుంటున్నారు. ఒక 11,000 డిఎస్సీ ఆల్రెడీ అయిపోయింది. త్వరలో రిజల్ట్స్ రాబోతున్నాయి. జనవరిలో మళ్ళీ 6,000 ఉద్యోగాలతో డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. దానికి సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి ఒకవైపు అభివృద్ధిలో దూసుకుపోతుంటే బదనాం చేయడమే పనిగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు పెట్టుకున్నాయి. నేనంటా ఉన్నాను, బీజేపీ రైతుల కోసం ఏం చేసిందని చెప్పి ఇవాళ ధర్నా చేస్తారు. మీరు ఇందిరా పార్క్ దగ్గర ఏం ముఖం పెట్టుకొని చేస్తారు? ఈ 9 నెలల కాలంలో రైతుల కోసం ₹1 అన్నా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? వరదలు వచ్చి రాష్ట్రం సగం కొట్టుకపోతే, 4 జిల్లాలు కొట్టుకపోతే ఒక్క పైసా సాయం చేసినటువంటి పరిస్థితి ఉందా? కేంద్ర మంత్రి వచ్చి తిరిగిపోయిండు, ₹1 ఇయ్యలే. కాబట్టి ఈ షో బంద్ చేయండి. బీజేపీ ఇక్కడ ఒకటి మాట్లాడడం, ఢిల్లీలో ఒకటి మాట్లాడడం, ప్రజల్ని రెచ్చగొట్టడం, ఇదే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు. అంటున్నా, దొంగతనం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసుడు ఎందుకు నాకు అర్థం కాదు. నాలాలు ఆక్యుపై చేసుకున్న వాళ్ళు, చెరువులు ఆక్యుపై చేసుకున్న వాళ్ళు, ఇవాళ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకున్నటువంటి వాళ్లను, పేదలు తెలవక కొని ఎవరన్నా వెంచర్లు చేసినప్పుడు గత ప్రభుత్వం తప్పులు చేస్తే ఆ తప్పుల్ని సరిచేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉంటాయని తిట్టుడేది నాకు అర్థం కాదు. ఎవరన్నా పేదోళ్ళు దాంట్లో తెలవక కొన్నోళ్ళు అనుకో, దానికి కాంపెన్సేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. 12,800 కుటుంబాలను ఇప్పటికే గుర్తించింది. గతంలో తెలవక కొన్నటువంటి వాళ్ళు, మూసీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా కాంపెన్సేషన్ చేస్తూ డబుల్ బెడ్రూమ్, కేసీఆర్ కట్టించినటువంటి 480 గదాల డబుల్ బెడ్రూమ్లు కాదు, 400 స్క్వేర్ ఫీట్లది. ఇవాళ దాదాపు 800 నుంచి 900 స్క్వేర్ ఫీట్లలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం కోసం, గతంలో హౌసింగ్ బోర్డు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంటే బురదలేటటువంటి కార్యక్రమం దాదాపు 10-15 వేల కోట్ల రూపాయలు దానికోసం వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నది. ఇక హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ నది చచ్చినంత కాలం మూసీ నది ఉండాలా? ఆ కంపు జనాలు భరించాలా? దానికి అటు ఇటు రోడ్డు తీసి ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తే ఇబ్బందా? దానివల్ల హైదరాబాద్ నగరంలో 15 లక్షల మంది జనాభా ఉన్నటువంటి దగ్గర అక్కడ ప్రజలకు సౌకర్యాలు కల్పించడం తప్పవుతుందా? 1 కాదు 2 కాదు 80,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చి అభివృద్ధిని తీయడం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండి ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకునే కుట్రెందుకు జరుగుతుంది? చెరువులను ఆకుపై చేసుకుని వెంచర్లు వేసినటువంటి వాళ్ళ బిల్డింగ్లు కూటగొడితే కేటీఆర్ కడుపు ఎందుకు మండుతుంది? కేసీఆర్ కడుపు ఎందుకు మండుతున్నది? ఇవాళ హరీష్ రావు కడుపు ఎందుకు మండుకుంటున్నది? ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ వెంచర్లు వేయడానికి సహకరించినటువంటి వాళ్ళు. చెరువు సుఖం భూములలో పేదోడు యాసికి పంట వేసుకునేది గతంలో. కానీ చెరువు సుఖం భూములను ఆక్యుపై చేసుకుని ఇవాళ పర్మనెంట్ రిసార్ట్స్ కట్టుకున్నటువంటి వాళ్లకు వ్యాపారాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలా? అంటే దొంగలకు సద్దులు మోసే పని మీరు చేస్తున్నారు. దొంగలను ఇవాళ పారదోలి ప్రజల కోసం ఆస్తుల్ని కాపాడేటటువంటి పనిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. ఈ డిఫరెన్స్ ను ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సోషల్ మీడియాలో నేను చూస్తా ఉన్నాను, ప్రజల్ని బెదిరించడం కోసం అక్కడక్కడ జరిగినటువంటి విధ్వంసాలు, తప్పులు చేసినటువంటి వాళ్లను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది అడ్డం పెట్టి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రయత్నాన్ని ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనం కోసం ఇవాళ కేటీఆర్, కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ పార్టీ రెండు కూడా వాటికి అండగా నిలబడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి హైడ్రా ఒకవైపు,
మూసీ డెవలప్మెంట్ ఒకవైపు జరిగితే హైదరాబాదు ఈ 4 సంవత్సరాల్లో ఒక నూతన అంతర్జాతీయ నగరంగా అవతరించేటటువంటి అవకాశం ఏర్పడబోతున్నది. దీన్ని అడ్డుకోవడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి. మూసీ పరివాహక ప్రాంతంలో కట్టుకున్నటువంటి కన్స్ట్రక్షన్స్ అది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా దాని కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కొత్త ఇల్లు లేదా 50 లక్షల రూపాయలు ఇవ్వాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నది. మీకు పైసలు కావాలన్నా ఇల్లుకు బదులు ఇల్లు కావాలన్నా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోండి, తీసుకోండి. ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మిగతా పార్టీల లెక్క గత ప్రభుత్వాల లెక్క ప్రజల్ని రోడ్డు మీద పడేసేటటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలకు చెప్పదలుచుకున్నా. నేను మీడియా మిత్రులను కూడా కోరుతున్నాను, కొంతమంది ఉద్దేశపూర్వకంగానే కొన్ని పార్టీలు ఇచ్చేటటువంటి పైసలను అడ్డం పెట్టుకుని ప్రచారానికి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచిది కాదు. ప్రజల ప్రయోజనాలే కేంద్రకంగా పనిచేసేటటువంటి ప్రభుత్వం మాది. పనిచేస్తున్నటువంటి క్రమంలో తప్పులు జరిగితే ఎందుకంటే నడిచే కాళ్ళకే దుమ్మంటుకుంటది. పని జరుగుతున్నటువంటి క్రమంలో తప్పులు జరిగితే ఇది ఇక్కడ తప్పు జరిగిందని చూపియండి, దాన్ని సరి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష పార్టీలకు రాజకీయ ప్రయోజనం ఇవ్వాలి, తద్వారా మా ఛానళ్లకు ఆర్థిక ప్రయోజనం కావాలి, మాకు వ్యక్తిగతంగా ఆర్థిక లాభాలు కావాలనే పద్ధతిలో పనిచేస్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, బజ్జీలు రాలుతాయని చెప్పి సందర్భంగా నేను చెప్పదలుచున్నాను.